బాలికపై అత్యాచారం జరిగితే ఈరోజు మేము వాళ్ళని పరామర్శించకపోతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది నిన్న రోజున. మళ్ళీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారని చెప్పని శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చేకి ప్రయత్నం చేస్తూ ఉంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గతంలో చూసాం, నారా లోకేష్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఫైట్ చేయొచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు, హౌస్ అరెస్టులు ఉండవు, ఆంక్షలు ఉండవు అని కూడా చెప్పడం చూసాం. ఈరోజు అధికారం వచ్చిన వెంటనే ఈరోజు పోలీసుల ద్వారా ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో కూడా మనం అందరూ చూస్తున్నాం. మైనర్ బాలిక అత్యాచారం చేస్తే ఆమె భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నించకూడదని చెప్పనేసి ఒక ధోరణితో పోలీసు వాళ్ళు మాట్లాడడం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఎంతోమందిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని రాత్రిని చూస్తుంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అరెస్టులు, నిర్బంధన. ఈరోజు మేము పోలీసు వారిని ఉంటే అడుగుతున్నాం, సార్ మీరు ఐపీఎస్ ఆఫీసర్లు, మీరు చదువుకొని ఉద్యోగం చేశారు, ఇట్లాంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు మీరు లొంగి పాలిస్తే ఏ విధంగా ఒకసారి ఉంటుందో మీరు ఒకసారి గమనించగలరు. మేము చెప్తున్నాం పోలీసు వారికి, సార్ మీరు ఎక్కడైనా పోలీస్ డ్యూటీనే చేస్తారు కానీ లేదా పోస్ట్ మ్యాన్ డ్యూటీనో వాచ్మెన్ డ్యూటీని చేయరు. మీరు ఒకసారి గమనించండి, మానవతా దృక్పథంతో ఒకసారి ఆలోచించండి. ఒక మైనర్ బాలిక, 14 ఏళ్ళ మహిళా బాలిక, ఆ పాపను 2 ఏళ్ల పాటు 16 మంది ఆ ఊర్లో పెద్దలు కానీ, ఆ ఊర్లో ఒక యువకుడు కానీ, ఆ యువకుడు ఒక తండ్రి కానీ ఏ విధంగా ఆ పాప పైన బలాత్కారం చేశారో కూడా మన అందరూ ప్రపంచమంతా కూడా మీడియా ద్వారా కూడా చూసాం. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆ దళిత మహిళకి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి. ఆ పాప చిన్న పిల్ల, మనమందరూ చూస్తే ఆ పాప ఒక చిన్న పిల్ల, 14 ఏళ్ళ పిల్ల, అబ్బం శుభం ఎరగిన పిల్ల. ఆ పిల్లని బలాత్కారం చేస్తే అక్కడ ఉన్న పెద్దలు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమంటారంటే న్యాయం చేయండి అని అడిగితే వాళ్ళు ఎవరైతే ఆ పాప పైన దాడి చేశామో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసాం, అందరితో ఆ పాప న్యాయం జరిగిందంట. ఆ పాపకి ఏ విధంగా న్యాయం చేయరంట. వచ్చి ఐసీడీఎస్ వాళ్ళు చూసుకుంటారులే, అదంతా మనం మాట్లాడాల్సిన పద్ధతి కాదు అని చెప్పి పోలీసు వాళ్ళు యాక్షన్ పెడుతున్నారు. ఒకటే మేము అడుగుతున్నాం, ఆ పాప ప్రజల్లో ఈరోజు మళ్ళీ తిరగల. ఆ పాప ఒక పాలన, ఆ పాప ఏ రకంగా బతకగలదు, మళ్ళీ పోయి ఆ ఊరికి పోయి ఆ ఊర్లో ఉండగలదా ఒకసారి మీరు ఆలోచించండి. ఆ పాప ఆ ఊర్లోకి పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ పాపని బతకనిస్తారా? ఆ పాపని బతికించే పరిస్థితి లేదు. కానీ ఆ పాపకి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా న్యాయం చేయాలని చెప్పి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం, అదేవిధంగా ఎస్సీ విభాగం అందరూ ఫైట్ చేస్తే ఆ న్యాయం ఎట్లా చేస్తామో చెప్పకపోగా ఈరోజు మా పైన దౌర్జన్యాలు, దాడులు, కేసులు ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఇప్పుడే ఒక 2 నిమిషాల ముందర సిఐ గారు ఫోన్ చేశారు. హలో అనే పదం వాడడం తప్పంట. ఫోన్ వస్తే హలో అనుకోండి ఏమంటామండి? ఎవరైనా కూడా మానవుడైనా ఎవరైనా కూడా హలో అనే సంభావిస్తాం. తర్వాత ఎవరైనా అన్నా సార్ నమస్తేనా, లేదంటే నమస్తే సార్ అని చెప్పంటాం. అది కూడా దళితులు మాట్లాడడం తప్పంట. అదే అగ్రవర్ణాలు మాట్లాడితే వాళ్ళు తప్పు కాదు, వీళ్ళే సార్ అని పిలుస్తారు అగ్రవర్ణాలు అయితే. అదే మేము మాట్లాడితే తప్పంటాం. సార్ నమస్తే సార్, నీ కాళ్ళ మీద ముక్కలా సార్, బాంచని నీ కాలు ముక్తాం బాంచని మాట్లాడాలే పద్ధతిలో ఆయన ధోరణితో ఆయన బిహేవ్ చేస్తాడు. అవసరమైతే కేసులు పెడతాడంట, అరెస్ట్ చేస్తాడంట, మా పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. చేయండి, మేము రెడీగా ఉన్నాం. మేమేం మీ కేసులు భయపడ్డాంలే. మీ కేసులు పెడితేనే మీ ఊపులకో లేకపోతే మీ కక్ష సాధింపులు మేము భయపడ్డాంలే. అన్ని దానిలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటాం. మీరు ఏమి చేసినా కూడా దానికి వెంటనే ఫైట్ చేస్తాం. మాకు కూడా తెలుసు, మేము కూడా చదువుకున్నాం. మేమేమి చదువులేనా మూర్ఖులేం కాదు, మేమేం రౌడీలు కాదు, లేదా దొంగతనాలు చేసే వ్యక్తులం కాదు. మా పైన ఒక కేసు కూడా లేదు. మీరు కేసులు పెట్టాలా, మా పైన మమ్మల్ని హింసించాలా అనే విధంగా మీరు ఒక పచ్చ చొక్కాలు వేసుకొని పచ్చ మాటలు మాట్లాడితే మేము ఒకటే చెప్తున్నాం. మాకు కూడా తెలుసు, చట్టం మీకు ఒకటే చుట్టం కాదు, ప్రతి ఒక్కరికి కూడా అది సమానమే. మీరు ఏ విధంగా మా పైన కేసులు పెడతారో ఆ విధంగా కూడా మేము ప్రైవేట్ కేసులు వేసే సిద్ధంగా ఉన్నాం. జడ్జిల ముందర మీరు కూడా చేతులు కట్టుకునే పరిస్థితి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా తీసుకొస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఒకటే చెప్తున్నాం. మీరు ఈరోజు అడ్డుకున్నారేమో, మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఏమి ఇబ్బంది కలిగినా కూడా, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు ఈరోజు చూసాం తన్మయ్ ఆ పాపకు కూడా మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చి ఇంటికి వచ్చి మాట ఇస్తే ఇంతవరకు కూడా ఆ పాపకు న్యాయం చేయని పరిస్థితి. ఈరోజు మేము అదే చెప్తున్నాం, ఎవరికి ఏ అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ టీడీపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ఇలాంటి అరెస్టులు చేస్తే ఒక డైవర్ట్ పాలిటిక్స్, ఈ డైవర్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి కనపడ్డంలో మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం నిరక్షరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.